కార్తీక పురాణం 19వ అధ్యాయం. చాతుర్మాస వ్రతమహత్యము. నైమిషారం నందు మునులు అందరూ భగవంతుని స్తుతించి వినమ్రులై నిలిచిరి. అప్పుడు భగవంతుడు జ్ఞానసిద్ధుని గాంచి, జ్ఞానసిద్ధ, నీకు కావాల్సిన వరం ఏదైనను అడుగుము, ఇచ్చెదా అని అనెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు, గోవింద, నీకు నాపై దయ ఉన్నచో నీ స్థానము ఇమ్ము, ఇంతకంటే నాకు మరేమి కోరికలు లేవు అని చెప్పగా భగవంతుడు ఇలా చెప్పాను, జ్ఞానసిద్ధ, నీ కోరిక సిద్ధించగలదు. ఆయనను ఒక విషయం చెప్పుచున్నాము వినుము. లోకములో కొందరు దురాచారవంతులున్నారు, బుద్ధిహీనులున్నారు. వారి పాపము నశించి ముక్తి కలిగించి ఒక రథము చెప్పుచున్నాము వినుము. మునీశ్వలారా, మీరు కూడా శ్రద్ధగా వినండి. నిన్ను చెప్పుచున్న మార్గము ప్రాణులకు సుఖదాయకమైనది. నేను ప్రతి సంవత్సరము ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మీ సమేతముగా పాలసముద్రం నందు నిద్రించి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొందును. నాకు నిద్రసుఖము నొసగు ఈ మాస చాతుర్మాసమునందు యథాశక్తి వ్రతం ఆచరించువారు సమస్త పాపం నుండి విముక్తి పొంది నా సన్నదికి చేరుదురు. ఈ 4 మాసములో ఏ వ్రతము చేయని వారు నరకం నందు పడుదురు. ఆ ఆజ్ఞ మీరి ఎవ్వడు మూర్ఖత్వంతో ఈ చాతుర్మాస వ్రతము ఆచరించడో వాడు బ్రహ్మహత్య పాదము పొందును. నిజముకు నాకు నిద్ర గాని, మంద్యము గాని, రోగము గాని, దుఃఖము గాని, జన్మ గాని, మదమి గాని, లాభము గాని లేవు. నిద్రలో ఆగలేక నేను పాలసముద్రం నందు శయనించుటలేదు. నా యందు భక్తి శ్రద్ధలు గలవారెవరో పరీక్షించుచు నిమిత్తము నేను నిద్రయైన మీషతో శయనింతును కనుక నా ఆజ్ఞను అనుసరించి చాతుర్మాస వ్రతం ఆచరించువారు పాప విముక్తులవును. నీచే చేయబడిన నా స్తోత్రము ప్రతిదినము త్రికాలమందు పఠించువారు నా అనుగ్రహం పొంది అంతమున నా సన్నిధికి చేరి సుఖింతురు అని చెప్తూ లక్ష్మీ సమేతముగా పోయి ఆషాఢ శుక్ల దశమి నాడు క్షీరసముద్రం నందు గల ఆదిశేషుని తల్పంపై శయనించును కనుక ఓ బ్రాహ్మణోత్తమ, ఈ చాతుర్మాస వ్రతము అన్ని రథములో ఉన్నతమైన రథమని గ్రహించుము. పాపాత్ములు గాని, పుణ్యాత్ములు గాని, మునులు గాని, బ్రహ్మ క్షత్రియ శుద్ధులు ఎవరైనానో అందరూ ఈ రథము తప్పక చేయవలను. వితంతువులు, పుణ్యస్త్రీలు, సన్యాసిని గాని ఈ చాతుర్మాస వ్రతము తప్పక చేయవలను. చాతుర్మాస వ్రతము ఆచరించేవాడు 100 యజ్ఞమాల ఫలము పొంది తుదకు విష్ణు సంధికేగును. జ్ఞాన సిద్ధుడు భగవంతుని ఆజ్ఞానుసారము చాతుర్మాస వ్రతం ఆచరించి వైకుంఠముకి ఏగును అని చెప్పాడు. ఓం నమ శివాయ.